వారం వారం అప్పులే, బడ్జెట్లోనూ బడ్జెట్ బయట అప్పుల మోతలే, ఎటు చూసినా రుణభారమే. ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో మంగళవారం అంటే అప్పుల బేరమే. పైసా ఆదాయం సృష్టించకపోయినా అప్పుల్లో మాత్రం రికార్డ్స్ తిరగరాస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ అప్పులు 1.19 లక్షల కోట్లను దాటేశాయి. చంద్రబాబు గొప్పగా చెప్పుకునే సంపద సృష్టి అంతా కరెంటు ఛార్జీల బాధలు, ఉచిత ఇసుక ముసుగులో పచ్చ ముఠాల దందాలు, మద్య విక్రయాల పేరుతో జనం జేబులను గుల్ల చేయడంలోనే కనిపిస్తోంది. అప్పుల మీద అప్పులు చేస్తూ రికార్డ్ తిరగరాస్తున్నారు. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే మంగళవారం చేసిన 5,000 కోట్ల అప్పుతో చంద్రబాబు సర్కారు తీసుకున్న అప్పులు ఏకంగా 74,827 కోట్లకు చేరాయి. తాజాగా ఆర్బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా 7.17% వడ్డీకి 5,000 కోట్ల రుణాన్ని సమీకరించింది. ఇక బడ్జెటేతర అప్పుల కింద వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీలతో చేసినవి, చేయనున్న అప్పులు, రాజధాని పేరుతో చేసినవి, చేయనున్న అప్పులతో కలిపి బాబు సర్కారు అప్పుల ప్రగతి ఏకంగా 1.19 లక్షల కోట్లకు ఎగబాకింది. సంపద సృష్టించి అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల ముందు నమ్మబలికిన సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టాక అప్పులు చేయడం, ప్రజలపై భారం మోపడమే సంపద సృష్టి అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. మార్కెట్ రుణాల ద్వారా ఈ ఆర్థిక ఏడాదిలో 71,000 కోట్ల మేర అప్పులు చేయనున్నట్టు బడ్జెట్లో టీడీపీ కూటమి ప్రభుత్వం పేర్కొంది. కానీ ఆర్థిక సంవత్సరం మరో 3 నెలలు మిగిలి ఉండగానే అంతకు మించి అప్పు చేసింది. బడ్జెట్లో చెప్పిన దానికి మించి 74,827 కోట్లు అప్పు చేసింది. ఇంత అప్పులు చేసినా మూలధన వ్యయం అంతంత మాత్రంగానే ఉందని కాగ్ ప్రకటించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నవంబర్ వరకు మూలధన వ్యయం కేవలం 8,329 కోట్లు మాత్రమేనని కాగ్ గణాంకాలు వెల్లడించాయి. కేవలం మార్కెట్ రుణాల ద్వారానే ఇంత అప్పు చేసిన చంద్రబాబు సర్కార్ వీటికి అదనంగా వివిధ కార్పొరేషన్ల నుంచి గ్యారంటీలతో మరిన్ని అప్పులు చేసింది. ఏపీ ఎండీసీ ద్వారా 5,000 కోట్లు అప్పును సమీకరించేందుకు సలహాదారు మర్చెంట్ బ్యాంకర్ను నియమించాల్సిందిగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా బడ్జెట్ బయట ప్రపంచ బ్యాంక్, ఏడీబీ, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ, ఏపీ ఎండీసీ, హడ్కో ద్వారా మరిన్ని అప్పులు చేసేందుకు ఇప్పటికే చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఇంత అప్పు చేసినప్పటికీ సూపర్ 6 హామీల్లో ప్రధానమైనవి ఒక్కటి కూడా అమలు చేయకపోవడం గమనార్హం. ఆస్తుల కల్పనకు సంబంధించి మూలధన వ్యయం కూడా చేయలేదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తోందని, ఏపీ మరో శ్రీలంకలా మారిపోతోందని, సంక్షేమ పథకాల కోసం వైఎస్ జగన్ బటన్లు నొక్కుతున్నారంటూ చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా పెద్ద ఎత్తున విషం చిమ్మింది. లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు గణాంకాలతో మభ్యపుచ్చే యత్నం చేశారు. మరిప్పుడు సూపర్ 6, 7 పథకాల్లో ఏ ఒక్కటి అమలు చేయడం లేదు. కొత్త పథకాలను అమలు చేయకపోగా పేదలకు జగన్ ఇచ్చిన అన్ని పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసింది. ఇప్పుడు స్కూల్ పిల్లలకు అమ్మ ఒడి లేదు. విద్యార్థులకు 3,900 కోట్ల మేర ఫీజు రియంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలను చెల్లించకుండా కూటమి ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ వర్తించక పేదలు అల్లాడుతున్నారు. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు 3,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోవడంతో వైద్య సేవలు నిలిచిపోతున్నాయి. హామీలను అమలు చేయకుండా పథకాలను నిలిపివేస్తూ ఎడాపెడా అందిన కాడికి అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని కూటమి సర్కార్ అంధకారంలోకి గెట్టేస్తోంది. మరి ఆ అప్పులన్నీ దేనికి వ్యయం చేస్తున్నట్లు? గత సర్కార్ ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు లోబడే అప్పులు చేసినా అది పెద్ద నేరంగా చిత్రీకరించిన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఇష్టారాజ్యంగా రుణాలు తీసుకుంటున్న మొద్దు నిద్ర నటిస్తోంది. ఒక పక్క అప్పులతో రాష్ట్రంపై పెనుభారాన్ని మోపుతున్న సీఎం చంద్రబాబు, మరొక పక్క వైఎస్ఆర్సీపీ హయాంలో సంపద సృష్టిస్తూ నిర్మాణాలు చేపట్టిన ఓడరేవులు, ప్రభుత్వ నూతన వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారు. తద్వారా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనకు పాతరేయడంతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేశారు. రాజధాని అమరావతి కోసం తొలి దశలో 52,000 కోట్లు అవసరమని టీడీపీ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ 15,000 కోట్లు అప్పు మంజూరు చేశాయని అదే ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా హడ్కో నుంచి 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి 5,000 కోట్ల రుణాన్ని సమీకరించేందుకు సిఆర్డీఏను అనుమతిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా ప్రభుత్వం జారీ చేసింది. అలాగే మిగతా 21,000 కోట్ల రుణ సమీకరణకు కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా సిఆర్డీఏను ఉత్తర్వుల్లో ప్రభుత్వం ఆదేశించింది.